హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాల్స్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ వ్లాగ్స్లో ఈరోజు వ్లాగ్ ఏంటి అనుకుంటున్నారా? అయితే వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూ చేసండి. అలాగే ఎవరైతే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మేమైతే సండే అని చెప్పి ఈవినింగ్ టైంలో కేఎఫ్సీకి అయితే వచ్చామన్నమాట. చాలా రోజులు, చాలా మంత్స్ అయితే అయిపోయింది కేఎఫ్సీకి వచ్చి. ఇంకా ఏదైనా బయట ఇంకా ఏవైనా ఫుడ్ తిందాము అనుకుంటే మన స్టైల్ ఫుడ్ అయితే దొరకదు కదా. సో ఆప్షనల్గా కేఎఫ్సీ ఒకటి మాత్రమే ఉంది. సో అందుకోసం ఎక్కువ ప్రిఫర్ చేసేది కేఎఫ్సీకే. అది కూడా చాలా మంత్స్ తర్వాత అయితే వచ్చాము. ఇంకా ఆర్డర్ అయితే పెట్టామన్నమాట. మా పిల్లలు ఏ బర్గర్ కావాలో వాళ్ళే చెప్పేశారు. చికెన్ బర్గర్స్ అయితే వాళ్ళిద్దరు ఆర్డర్ పెట్టుకున్నారు. మేము చికెన్ బకెట్ అయితే ఆర్డర్ పెట్టామన్నమాట. ఇక్కడైతే రాగానే మాకు పర్మిషన్ ఇవ్వలేదన్నమాట. ఆర్డరు పెట్టుకొని ఇంటికి తీసుకొని వెళ్ళిపోయింది సార్, ఇక్కడ తినడానికి అయితే అలౌడ్ లేదు అన్నారు. కానీ మేమేంటంటే మళ్ళీ ఓల్డ్గా కస్టమర్స్ అని చెప్పేసి మాకైతే పర్మిషన్ ఇచ్చారన్నమాట. చాలా వరకు అయితే చాలా మందిని పంపించేశారు. ఇంకా మా రిష్తా వరిష్తా అయితే ఇంకా ఫుల్ ఖుషి అయిపోయారనమాట తీసుకెళ్ళినందుకు. మా రిష్తా అయితే మా డాడీకి చెప్తుంది, నాకు చెప్తుంది, థ్యాంక్స్ మమ్మీ, థ్యాంక్స్ డాడీ, చాలా మజా వచ్చేసిందని. ఇంకా కేఎఫ్సీ అయితే తిన్నాం కదా, కొంచెం అలా ఇప్పుడైతే మార్కెట్ దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. ఎందుకంటే మండే నుంచి స్కూల్స్ ఉంటాయి కాబట్టి ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ కొనుక్కోవాలి కదా. సో మేము ఎప్పుడు కూడా ఈ సండే మార్కెట్కి వచ్చి తీసుకుంటాం. ఎందుకంటే అన్నీ ఒకే దగ్గర మనకి మంచి ఫ్రెష్గా అన్నీ అవైలబుల్గా దొరికేస్తాయి అన్నమాట. పిల్లలకి కావాల్సిన స్టేషనరీ సామాన్లు కానీ, అలాగే బట్టలు, చెప్పులు, బ్యాంగిల్స్ అన్నీ ఇంకా అన్నీ ఉంటాయన్నమాట. పెద్ద మార్కెట్ ఇది. మా ఇంటికి 10 మినిట్స్ దూరంలో ఉంటుందన్నమాట. ఎప్పుడో 29th రాఖీ అయితే ఇప్పటి నుంచే రాఖీలు పెట్టేశారు. ఇంకా ముందుగా కృష్ణాష్టమి ఏవైనా వచ్చినా కూడా మొత్తం మార్కెట్ మొత్తం కృష్ణునికి సంబంధించిన సామాన్లు అలా పెడుతూ ఉంటారనమాట. ఇక్కడైతే తనకి ఏవో కావాలి అని చెప్పి అడుగుతున్నారనమాట. తనకి అక్కడ లేవు. ఇంక ఈ రాఖీల దగ్గరికి అయితే వచ్చాము. ఈ రాఖీ ఏ రాఖీ చూసినా కూడా టాయ్స్ రాఖీలు ఉన్నాయి కదా, ఇంకా మా పిల్లలకు కావాలంటే కొన్ని రాఖీలు అయితే తీసుకున్నాం అనమాట. ఆ రాఖీ పండుగ వచ్చే లోపలే కొనుక్కున్నారు కానీ రాఖీ వరకు అయితే ఉంచరు, ఈ లోపలే చెడగొడతారు. ఇంకా చాలా టాయ్స్ అయితే ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఇంకా అలా చూస్తూ వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. ఎక్కువ డైలీ వచ్చిన మార్కెట్కి ఏముంటాయి, ఇక్కడ ఢిల్లీలో ఏ మార్కెట్ జరిగినా కూడా సేమ్ ఇలాగే ఉంటాయి అనమాట. బ్యాంగిల్స్ అన్నీ సేమ్ రొటీన్గా ఉంటాయి, ఇంకా మారదనమాట. ఇప్పుడు వెజిటేబుల్ మార్కెట్ అంటే మొత్తం ఈ సామాన్లు కూడా ఉంటుంటాయి అనమాట. ఎక్కడ కూడా మండే మార్కెట్ అని, ట్యూస్డే మార్కెట్ అని, వెడ్నెస్డే మార్కెట్ అని అలా డే రోజు మార్కెట్లు అవుతూ ఉంటే సేమ్ ఇలాగే ఉంటాయి అనమాట. సో మేము ఎలాగో ఎప్పుడు వస్తూ ఉంటాం కాబట్టి ఏమైతే తీసుకోము. బట్ మా పిల్లల కోసం అయితే ఏవైనా టాయ్స్ లాంటివి ఎప్పుడైనా వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి అయితే కొంటూ ఉంటాం అనమాట. ప్రతి సండే వస్తాం కదా, ఎక్కువ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అయితే తీసుకుంటాం. ఈసారి ఇంకా మా పిల్లలకైతే ఆ రాఖీలు అలాంటి చిన్న టాయ్స్ అయితే కొన్నాము. ఇంకా అలా చూసుకుంటూ బాగుంది కదా అని చెప్పి అయితే వీడియో తీసాను అనమాట. ఇక్కడ ఇయర్ రింగ్స్ ఇవేవైనా ఉన్నాయి కదా, ఇక్కడైతే గిఫ్ట్ షాప్లో కొంచెం రేట్లు అయితే ఇక్కడ ఎక్కువగానే ఉంటాయి. ఇంకా నార్మల్గా అయితే ఇప్పుడు ఇయర్ రింగ్స్ కానీ ఏమైనా ఉంటాయి కదా, అవైతే కొంచెం తక్కువగానే ఉంటాయి అనమాట. ఈ ఇయర్ రింగ్స్ ఏవి కొనుక్కున్నా కూడా 70-100 రూపీస్కి ఇయర్ రింగ్స్ ఉంటాయి అనమాట. అంతకన్నా అయితే ఎక్కువ ఉండవు. ఇదంతా కూడా 50 రూపీస్, 30 రూపీస్ ఉంటాయి. ఈ డ్రెస్సులు కూడా ఏవి కూడా 200-300 అబవ్ అయితే ఉండవు అనమాట. ఇంకా అలా మార్కెట్ అంతా చూసుకొని ఇక్కడ నుంచి అయితే వెజిటేబుల్ మార్కెట్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడైతే చాలా మంచి ఫ్రెష్గా అయితే దొరుకుతాయి అన్నమాట. మళ్ళీ మనం సండే వరకు కూడా ఇబ్బంది ఉండదు ఒకసారి కొనుక్కుంటే. ఇంకా సర్లే నా మొబైల్కి కూడా పౌచ్ లేదని చెప్పి ఒక పౌచ్ అయితే వేయించుకొని పైన స్క్రీన్ కార్డు కూడా ఇక్కడే వేయించుకున్నాను. ఏ కవర్ కొన్నా కూడా 100 రూపీసే అన్నాడు. సో ఇంకా మంచిగా వేసుకొని ఇంక వెజిటేబుల్స్ మా ఆయన లోపల కొంటూ ఉన్నామన్నమాట. ఇంకా పిల్లలు బయట చాలా వేడిగా ఉంది, ఫుల్ చెమటలు పట్టేస్తున్నాయి. ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం పదా అంటున్నారు. ఒకవైపు అంతా ఫ్రూట్స్, ఒకవైపు అంతా వెజిటేబుల్స్, ఒకవైపు అంతా ఈ మేకప్ సామాన్లు అనమాట. సో ఇంకా ఫైనల్గా అన్నీ తీసుకొని ఇంకా ఇంటికైతే వెళ్ళామన్నమాట. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ వెజిటేబుల్స్ ఏవైతే కొనుక్కున్నామో అవన్నీ తీసేయాలి కదా, తీయకపోతే మళ్ళీ పాడైపోతాయి. అవన్నీ తీసుకొని మంచిగా కట్ చేసుకొని అన్నీ పెట్టినప్పటికీ 11:30 అయిపోయింది అనమాట. 11:30 to 12 అయిపోయింది. వెజిటేబుల్స్ అయితే ఇప్పుడు టూ మచ్ కాస్ట్ ఉంది. ఇక్కడ శ్రావణం కాబట్టి కాస్ట్ ఎక్కువైతే ఉంది. మనకి శ్రావణం స్టార్ట్ అయినప్పటికీ కొంచెం రేట్లు అనేవి తగ్గిపోతాయి అనమాట. ఇప్పుడు ఇక్కడ నాన్ వెజ్ ఎక్కువ తినరు కదా, అందుకోసం అని చెప్పి వెజిటేబుల్స్ అనేవి చాలా రేట్లు ఉన్నాయి. ఇంకా అన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత మళ్ళీ నేనైతే మా పాపకి స్కూల్లో
టైగర్ ఇది ఉందని చెప్పి మళ్ళీ టైగరు అలాగే టైగర్ మాస్క్ రెడీ చేసి పడుకునేటప్పటికి 3 అయిపోయిందనమాట. సో మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఎవరైతే వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.